సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథములో ఆదిశేషుని సేవ అనే శీర్షికతోటి జరిగినటువంటి విషయాలను తెలుసుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. దేవకీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. విష్ణు మాయా ప్రభావం వల్ల ఆ అర్ధరాత్రి వేళ ద్వారం కాచేవారికి, పగలా తిరిగే వారికి అందరికీ భరింపలేని నిద్ర వచ్చింది. ఎక్కడి వారు అక్కడే నిద్రపోతున్నారు. వసుదేవుడు చిన్న కంపలో పాత పంచను పరచి బిడ్డను అందులో పడుకోబెట్టి దేవకీదేవి చీర బయట చించి పైన కప్పి కంపను తలపై పెట్టుకున్నాడు. వసుదేవుని చేతులకు కాళ్లకు ఉన్న బలమైన ఇనుప గొలుసులు వాటంతటవే తెగిపోయాయి. భగవంతుడిని నెత్తిని పెట్టుకున్నాడు. బంధాలు సడలిపోయాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. భగవంతుడిని నెత్తిన పెట్టుకున్నాడు, బంధాలు సడలిపోయాయి. మనం కూడా అలాగే భగవంతుడిని కనుక శిరస్సును మనం ధరించినట్లయితే మనకి భవబంధాలు కూడా సడలింపబడతాయిట. ద్వారాలు తెరుచుకున్నాయి. నెమ్మదిగా బయటకు నడిచాడు. బయట వరుణుడు పుష్పవర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా సన్నగా చినుకులు పడుతున్నాయి. అప్పుడు వసుదేవుడు అయ్యో ఈ గాలివానకు బిడ్డ తడిసిపోతున్నాడే అని చింతించి వెనుకకు తిరిగి చూశాడు. వెనుక ఆదిశేషుడు తెరుచుకున్న వాకిళ్లనన్నీ మూసివేసి తన పడగను బాలునిపై కప్పి వసుదేవుని వెనుకనే ప్రాకుతూ వస్తున్నాడు. వసుదేవుడు నందవ్రజం చేరగానే ఆ సర్పం అదృశ్యమైంది. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరింపగా ఆదిశేషుడు వచ్చి ఆ స్వామిని దర్శించి సేవించుకున్న విశిష్టమైన సన్నివేశం ఇది. దశమ స్కందములో 143వ పద్యంలో ఇది ఉన్నది. ఇక శ్రీ సత్యసాయి జన్మించిన సమయంలో జరిగిన సన్నివేశం ఇది. మాతృశ్రీ ఈశ్వరమ్మకు నొప్పులు ప్రారంభమైనవి. పుట్టబోయే శిశువు కోసం ఆ గదిలో మూల తాప మీద పొత్తిగుడ్డలు పరిచి పక్క సిద్ధం చేశారు. ఈశ్వరమ్మ అత్తగారు శ్రీమతి లక్ష్మమ్మ ఆ నవజాత శిశువుని మెల్లగా పక్క మీద పడుకోబెట్టింది. కొంచెం సేపటికి ఆ శిశువు పడుకున్న పక్క పైకి కిందకు కదలడం మొదలుపెట్టింది. ఆమె వెంటనే శిశువుని ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నది. తీరా చూస్తే ఆ పక్క కింద చుట్టుకొని ఉన్న పాము. పుట్టపర్తిలో సహజంగా చాలా పాములు ఉన్నమాట నిజమే. తడికలలో దాగుతూ, గోడల ప్రక్క ప్రాకుతూ, కన్నాలలో దూరుతూ ఉండే పాముల్ని చాలా మంది చూస్తూనే ఉంటారు. అలా పాము పుట్టల వల్లే పుట్టపర్తి అనే పేరు కూడా వచ్చింది. కానీ ఈ విధంగా పడక గదిలో పాము శయ్యవలే ఉండటం అసాధారణమైన విషయం. ఇది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్యగా ఏర్పడడానికి ఆదిశేషుడు రావడం తప్ప మరొకటి కాదు. ఆశ్చర్యకరంగా ఆ సర్పం ఎలా వచ్చిందో అలాగే అదృశ్యమైపోయింది. ఇది ఈ అవతారమూర్తి ప్రదర్శించిన మొట్టమొదటి అద్భుత చర్య. నది దారి ఇవ్వటం అనేది రెండవది. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం వసుదేవుడు లీలాబాలుని రూపంలో ఉన్న పరమాత్ముడిని ఎత్తుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఆ వర్షంలోనే రేపల్లెకు ప్రయాణమయ్యాడు. మధురా నగరం ఊరి బయటకు చేరుకున్నాడు. అక్కడ యమునా నది గంభీరమైన వేగంతో తరంగాలతో చుడులు తిరుగుతూ ప్రవహిస్తున్నది. అటువంటిది ఆ స్వామి తన సన్నిధికి రాగానే పూర్వం శ్రీరామచంద్రునికి సముద్రుడు దారి ఇచ్చినట్లుగా యమునా నది వసుదేవునికి దారి కల్పించింది. ఆనంద తన్మయత్వంలో ఉన్న వసుదేవుడు అదేమీ గ్రహించే స్థితిలో లేడు. ఆయన దివ్య బాలునితో వెళ్ళి క్షేమంగా నందగోకులం చేరుకున్నాడు. భగవంతుడు సంకల్పిస్తే నదీమ తల్లి కూడా ఎంత వినయంగా దారి ఇస్తుంది. శ్రీ సత్యసాయిబాబా వారి అన్నగారికి బావగారు పశుమర్తి వెంకటరామరాజు గారు. సత్యసాయిబాబా వారి అన్నగారికి బావగారు. ఆయన కమలాపురం నివాసి. ఆయన ఇలా తెలియజేస్తున్నారు. పుట్టపర్తి గ్రామంలోని రత్నాకరం శేషమరాజు గారికి నా సోదరి సుశీలమ్మను ఇచ్చి వివాహం చేయడం ద్వారా పుట్టపర్తితో నాకు బాంధవ్యం ఏర్పడింది. శేషమరాజు గారి పెద్ద తమ్ముడే సత్యనారాయణ రాజుగా ఉండి నేడు సత్యసాయి బాబాగా జగద్విఖ్యాతి గాంచారు. సత్యం అన్న వదినలతో పాటు హంపీకి పోయి అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్నారు. సత్యం ఇక విద్యాభ్యాసం నుంచి మరలి తన ఇష్టమును బట్టి ఉండటమే మంచిదని అన్నా వదినలు భావించారు. మొన్న చదువుకున్నాం, బడి నుంచి వచ్చి పుస్తకాలు లోపల పరేసి నేను మీ వాడను కానీ అని చెప్పడం.
ఉరవకొండ నుండి నేను ఈయన చెప్తున్నారు అన్నమాట. శేషమరాజు గారి బావమరిది, మామగారైన పెద వెంకమరాజు గారు, అత్తగారు ఈశ్వరమ్మ, నా మిత్రుడు శీలా సుబ్బన్న, సత్యం, మేము 5గురము ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వస్తూ చిత్రావతి నది దగ్గరకు వచ్చాము. సత్యసాయిబాబా వారు పాఠశాలకు వెళ్ళదని చెప్పిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం. వీరు 5గురు కలిసి పుట్టపర్తికి తిరిగి వచ్చారు. ఆ నది దగ్గరకు వచ్చారు. చిత్రావతి నది ఊరిలోనే ఉంటుంది. అప్పుడు సాయంకాలం 6:30 గంటలైంది. చిత్రావతి నది ఆ గట్టు ఈ గట్టు తన్నుకొని పరవళ్లు త్రుక్తూ ప్రవహిస్తున్నది. ఆ దృశ్యాన్ని చూసిన పెద వెంకమరాజు గారు ఆ రాత్రి ప్రక్క పల్లెలో గడిపి తెల్లవారిగానే ఈతగాళ్ళని పిలిపించి వారి సహాయంతో పోదాము అన్నారు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగానే సత్యం అప్పుడే చిత్రావతి నీటిలో దిగి రండి వెళదాం అన్నాడు. అప్పుడు 13వ సంవత్సరం వయసు ఈయనకు. వెళదాం రండి అన్నారు. నేను పరుగున పోయి సత్యం చేయి పట్టుకున్నాను. అప్పటికే మోకాలి లోతు నీటిలో ఉన్నాడు సత్యం. నా చెయ్యి పట్టి పోదాం రండి అని లాగుతున్నాడు. ఇంతలో నా మిత్రుడు నా చేయి పట్టుకున్నాడు. మామగారు నా మిత్రుని చేయి పట్టుకున్నారు. అత్తగారేమో మా మామ చేయి పట్టుకున్నారు. సత్యం లాక్కుంటూ ముందుకు పోతున్నాడు. నేను భయంగా, స్వామి ఏదో పని ఉన్నదని టెలిగ్రామ్ ఇచ్చి ఉంటేనే నేను వచ్చాను, ఇంటి వద్ద నేను తప్ప దిక్కులేదు అన్నాను. చొక్కాలు విప్పి మెడలకు కట్టుకున్నాం కనుక పొట్ట బాగా కనిపిస్తున్నది. స్వామి వెనుకకు తిరిగి నా బొడ్డు దగ్గర గీత గీచి, ఇంతకు పైన నీరు రాదు, నీకెందుకు భయము అన్నాడు. బ్రహ్మాండమైన ఈ ఏటి వరద నీటి లోతు బొడ్డు వరకేనా అని సందేహిస్తూ ఆ గీత వైపే చూస్తూ నడుస్తున్నాను. ఏటి నీరు బొడ్డు దాటలేదు, కానీ మేము మాత్రము ఏటి నీటిని దాటాము. అప్పటికే చీకటపడింది. మా రాక చూచి ఎంత ప్రవాహములో ఈ వేళప్పుడు ఎట్లు వచ్చినారయ్యా అంటూ ఊరి వారంతా ఆశ్చర్యపడ్డారు. అవతార పురుషునకు అడ్డు తగిలేదేమిటి అన్న విషయం తెలిస్తే కదా. భగవాన్ శ్రీ సత్యసాయినాథుడు ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేస్తూ 1958వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తేదీ సాయంత్రం వెంకటగిరి చేరారు. అక్కడ వెంకటగిరిరాజు గారి తమ్ముని పేర నెలకొల్పబడిన పాఠశాలను స్వామి ప్రారంభించారు. ఆ సందర్భంగా భగవాన్ బాబా ప్రసంగిస్తూ, గంట క్రితం వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు నేను రాలేనేమో అని భీతితో ఉన్నారు. గోదావరి నది వరదలతో ఉండటం వల్ల నేను ఆవలి వైపు నుంచి రాలేకపోయి ఉంటానని వాళ్ళల్లో వాళ్ళు సముదాయించుకుంటున్నారు. రాజమండ్రి నుంచి నేను రాలేనని వారు భావించారు. వరదలు నాకు దారి ఇస్తాయని, నేను వారి మధ్య ఉంటానని, నేను వస్తానని ప్రకటించమని ఎప్పుడైతే అనుమతించానో అప్పుడే వారు గ్రహించవలసింది. నా సంకల్పం జరిగి తీరాలి. దాని గురించి సందేహం అవసరం లేదు. రాముని ముందు కెరటాలు వణికాయి. నా గురించి సకాలంలో వరదలు తగ్గాయి. రాత్రి 10 గంటలకు చేబ్రోలు వదిలాము. నూజివీడు తెల్లవారుజామున చేరాము. అక్కడి నుండి స్వామి 1958 సెప్టెంబర్ వచ్చారన్నమాట నూజివీడు. అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఉండటానికి ప్రయాణం చేశాము. నా నిజస్వరూపం తెలుసుకొనలేని వారు నేను గోదావరి వరదల వల్ల ఆగిపోవలసి వచ్చిందని కథలు లేవదీశారు. నేను ఈ మానవ రూపంలో ఉన్నప్పటికీ ఏదీ నన్ను ఆపలేదు. నా సంకల్పం జరిగి తీరవలసిందే, నా పని విజయం పొందవలసిందే అన్నారు. 1963 గుంటూరు జిల్లా రేపల్లెలో షిరిడీ సాయి విగ్రహం ప్రతిష్టకై సత్యసాయి భగవానుడు విచ్చేశారు. స్వామిని దర్శించుకోవడానికై అపార జన సందోహం తరలి వచ్చింది. ఆ సమయంలో అవనిగడ్డలోని భక్తులు స్వామి దర్శనానికి ఎలా వెళ్లాలా అని తప్పించిపోతున్న సమయంలో ఆకస్మికంగా కృష్ణానదిలో నీరు బాగా తగ్గుముఖం పట్టింది. చివరకు వారంతా నదిలో నుంచి నడిచి వచ్చి స్వామి దివ్య మంగళ స్వరూపం దర్శించుకుని వెళ్ళారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ దండమూడి రామారావు గారు ఇలా తెలియజేస్తున్నారు. 1960 ప్రాంతాల్లో ఒకసారి స్వామిని ఒక కార్యక్రమానికి రాజమండ్రి తీసుకొస్తున్నాం. పుట్టపర్తి నుంచి స్వామితో కలిసి కొంతమంది భక్తులతో కారులో కొవ్వూరు వరకు వచ్చారు. వరదల కారణంగా గోదావరి నది ప్రవాహం ఉధృతంగా ఉంది. పాత వంతెన పైన రాకపోకలను, నదిలో లాంచీల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. నదిలోని నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకున్నది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు కొవ్వూరు దగ్గర పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి అనుకూలంగా లేనందువల్ల లాంచీలో నదిని దాటడం క్షేమం కాదని
ఆయన మమ్మల్ని వారించారు. పక్కన కారుణ్యానంద, దశరథ రామిరెడ్డి, రాజారెడ్డి, నేను అంటే ఈ దన్నముడు గోపాలరావు గారు, నేను ఇంకా చాలా మంది స్వామితో ఉన్నాం. మనం వెళ్ళాలి అన్నారు స్వామి. ఏదైనా అపాయం జరిగితే అధికారులది బాధ్యత కాదు అని కాగితం వ్రాసి సంతకం పెడితేనే తప్ప నదిని దాటి వెళ్ళడానికి వీలు పడదని కలెక్టర్ గారు చెప్పారు. ఎటువంటి ప్రమాదము జరగదని వ్రాసి ఇచ్చి స్వామి బయలుదేరమన్నారు. నది అతివేగంగా భయంకరంగా ప్రవహిస్తున్నది. కొవ్వూరు వైపున బ్రిడ్జి ఎగువ నుంచి లాంచి బయలుదేరి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించి వెనక్కి తిరిగి ఒక్క నిమిషంలో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నది. మేమంతా సాయిరాం సాయిరాం అంటూ భజన చేస్తున్నాం. కానీ లోపల భయభ్రాంతులమై ఉన్నాం. లాంచి బ్రిడ్జిని ఢీ కొడుతుందని మేమంతా అనుకున్నాం. కారణం, నీటికి బ్రిడ్జికి మధ్య చాలా తక్కువ ఖాళీ ఉంది. దానిలో నుంచి లాంచీలు వెళ్ళటం అసంభవం. బాబా మమ్మల్ని అందరినీ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నారు. ఆ క్షణంలో ఒక పెద్ద అల వచ్చి లాంచీని పైకెత్తి కిందకు దించి ఒక్క క్షణంలో బ్రిడ్జిని దాటించేసి అవతలకి చేరింది. మేము మరుక్షణంలో కళ్ళు తెరిచి చూసేసరికి లాంచీ బ్రిడ్జి అవతల ఉంది. లాంచీ బ్రిడ్జి కింద నుంచి అవతలకి ఎలా వచ్చిందనేది ఎవరికి ఎప్పటికీ అంతుపట్టని విషయం. ఇదంతా విచిత్రంగా చూస్తున్న రాజమండ్రి వైపు గోదావరి తీరంలో ఉన్న భక్తులు ఆశ్చర్యానందముతో జై జై సాయిరాం అని హర్షధ్వానాలు చేశారు. మన స్వామి దివ్యశక్తికి ఇది గొప్ప తార్కాణం. స్వామిని నమ్ముకుని ఉంటే సంసార సాగరాన్ని కూడా ఇదే విధంగా తేలికగా దాటవచ్చు అంటారు కన్నమూడి రామారావు గారు. సాయిరాం. ఈ విధంగా నదీ తల్లులు భగవద్ అవతారాలకి తల వగ్గి సహకరించినటువంటి సన్నివేశాలు అన్నమాట. వారి యొక్క ఆర్డర్ను పాటించడం. సాయిరాం.